Hey guys, welcome back to my channel. Welcome back to with one more mini vlog. సో స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫిష్ ఫ్రై ఎలా చేస్తారనేది చూపించేస్తాను. ఫస్ట్గా నేను ఇక్కడ లైవ్ ఫిష్లు తీసుకోవడానికి అయితే వచ్చాము. చాలా బాగున్నాయి అన్నమాట. ర్యాగెండ్ ఫిష్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మేము తీసుకున్నది అయితే బొచ్చి చేప తీసుకున్నాము. సో ఇక్కడ ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారిగా మీకు చూపిస్తున్నాను. చాలామందికి అవగాహన కూడా ఉండే ఉంటుంది. అండ్ సపరేట్గా అయితే మేము కొన్ని పులుసుకి కొన్ని ఏమో ఫ్రైకి అయితే ముక్కలు తీసుకున్నాము. రెండు చేపలు అనమాట. సో ఇక్కడ మసాలా దినుసులు అండ్ ధనియా పౌడర్ చేయడానికి అయితే ఫ్రై చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా మసాలా దినుసులు కూడా ఫ్రై చేసేసి అయితే అది కూడా మిక్సీ చేసేస్తాము. అండ్ ఇక్కడ అల్లం కూడా నానబెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా. సో ఇంకా ఫ్రైకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిష్ అయితే చూపిస్తున్నాను చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. అండ్ లైవ్ ఫిష్లు దొరుకుతున్నాయి అక్కడ, చాలా బాగుంది కూడా. ఇంకొకసారి వెళ్ళేటప్పుడు లైవ్ ఫిష్లు ఎలాగున్నాయో అవన్నీ కూడా మీకు ఆ వాతావరణంతో కూడా నేను షూట్ చేసి అయితే చూపిస్తాను. అన్ప్లాన్డ్గా వెళ్ళాము, అన్ప్లాన్డ్గా వెళ్ళి ఇంకా అలా షూట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ చూసారా ఫిష్ ఎంత బాగుందో. సో ఫస్ట్కి అయితే మేము ఇదంతా క్లీన్ అది చేసేసుకుని అయితే పక్కన పెట్టుకుంటాము పులుసుకి. ఈరోజు మేము చేసుకుంటున్నాము ఏంటంటే ఫిష్ ఫ్రై అండ్ విత్ సాంబార్ అనమాట. పులుసుకి అయితే మేము సపరేట్ ముక్కలు తీసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాము. సో ఒక నైట్ అంతా ఉండాలి కదా, సో రేపు మార్నింగ్కి అందుకని చెప్పేసి అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే నేను కొన్ని ఫిష్ ఫ్రైకి కావాల్సినవన్నీ తీసుకున్నాను. అంటే ఫస్ట్ వాష్ చేయాలి కదా. ఎందుకు వాష్ చేయాలంటే పసుపు వేసి కల్లుప్పు ఉంటాయి కదా, కల్లుప్పు తర్వాత పెరుగు వేసి బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటే మనకి కొంచెం నీసు వాసన అనేది పోతుందన్నమాట. సో ఆ వాసన పోవాలంటే మనం ఫస్ట్గా ఉప్పు ప్లస్ పసుపు తర్వాత కర్డ్ వేసుకుని అయితే బాగా కడుక్కోవాలి. ఈ టిప్ ఎవరికైతే తెలియదో అయితే ఫాలో అవ్వండి. లేదంటే కొంతమంది డైరెక్ట్గా ఉప్పు కారం పసుపు వేసేసి అయితే ఫ్రై అయితే చేసేస్తారు. సో ముందుగా ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకి కొంచెం నీసు వాసన అనేది పోతుంది. సో మనకి కొంచెం తినేటప్పుడు కూడా మంచిగా కొంచెం ఆస్వాదిస్తూ తినొచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది కదా ఫిష్ అనేది. సో మీలో ఎంతమందికి ఇష్టం ఫిష్ అంటే? ఎక్కువ చికెన్ తిన్న వాళ్ళు ఉంటారు, మటన్ తిన్న వాళ్ళు ఉంటారు. సో ఫిష్ కూడా బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అందులో నేను కూడా ఒకదాన్ని. ఎక్కువ ఫిష్ తింటే బాగా స్కిన్కి చాలా మంచిది అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముక్కలన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా అది, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ నిమ్మకాయ ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. కొంతమంది ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు అలా వేస్తారు. అండ్ ఎక్కువ మసాలా కావాలి బాగా టేస్టీ కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఇలా వేసుకుంటారు. సో మనం ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవుతే మనకి చాలా టేస్టీ అనేది వస్తుంది అనమాట. ముక్క కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఆ మసాలా అంతా కూడా ముక్కకు పట్టి చాలా బాగుంటుంది మనం తినడానికి. అండ్ ఇక్కడైతే మసాలా అది పట్టించేసిన తర్వాత కొంచెం కాసేపు ఒక అరగంట సేపు అయితే ఆరాలి. ఎందుకంటే ముక్కకి మసాలా అంతా పడుతుంది కాబట్టి ఆరాలి. ఆరిపోయిన తర్వాత మనం ఇంకా పెనం మీద వేసేసుకుని అయితే ఫ్రై అయితే చేసుకోవచ్చు. దానికి కావాల్సిన మనం గార్నిష్ చేసుకోవడానికి అయితే నేను కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే పక్కకు పెట్టుకున్నాను, చిన్నగా కట్ చేసుకుని. ఫస్ట్ నూనె కాగిందా లేదనేది లైట్గా వేసుకుని అయితే టెస్ట్ చేశాను. సో అరగంట సేపు పక్కకు పెట్టుకున్న ముక్కల్ని మనం ఇలా వెంటనే ఫ్రై అయితే చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది ఫిష్ ఫ్రై. ఎక్కువసేపు డీప్ ఫ్రై అంత అవసరం అనిపించదు. అండ్ పైన కొంచెం ఆయిల్ ఒత్తుకుంటున్నాను.
ఒక సైడ్ అంతా బాగా కాలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కాలాలి కాబట్టి మనం ముక్క అది కూడా బాగా తిప్పుకోవాలి. నెమ్మదిగా తిప్పుకోవాలి. చక్కగా వచ్చింది ముక్క కూడా విరగకుండా చక్కగా అయితే బాగా వచ్చింది. సో కొన్ని సార్లు కొన్ని ముక్కలు అయితే మనకి బాగా ఫ్రై అయిపోయి విరిగిపోతాయి కదా. సో ఈ ముక్క అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఫిష్ చాలా బాగుంది కూడా, చాలా టేస్టీగా ఉంది. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం గార్నిష్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేసి గార్నిష్ అయితే చేసేసుకోవచ్చు. నేను ముందుగా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి అయితే వేస్తున్నాను. సో లాస్ట్లో కూడా వేసేసి అయితే నేనైతే చూపిస్తాను మీకు. చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై. రాలేని వాళ్ళు కూడా ఇలా నేర్చుకుని అయితే చేసుకోండి. మనకి ఎంత మసాలా కావాలంటే అంత వేసుకోవచ్చు, దానికి తగినంత కూడా వేసుకోవచ్చు. కొంతమంది అయితే ఉప్పు కారం పసుపుతోనే వేసేసుకుంటారు, అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. సో మీకు ఎలా నచ్చితే అలాగే ఫాలో అయిపోండి. సో ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది, చూసారు కదా. సో నేనైతే పక్కకు పెట్టేసుకున్నాను, టిష్యూస్ అయితే పెట్టుకున్నాను, దానిపైన వేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ అది ఉంటుంది కదా. సో ముక్క అంతా కూడా పీల్ చేసుకుంటుంది ఆయిల్, అందుకని చెప్పేసి ఇంకా టిష్యూస్తో నేను అక్కడ అలా పెట్టేసుకుని అయితే మొత్తం అంతా గార్నిష్ చేసేసుకుని సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను రెడీ టు ఈట్ అనమాట. నేను చాలా హంగ్రీగా ఉన్నాను, లంచ్ టైం అయిపోయింది. సో ఇప్పుడు నేను లంచ్ అయితే చేసేస్తున్నాను, వచ్చేసండి చూపించేస్తున్నాను నా లంచ్ కూడా. సో నా లంచ్కి నేను పెట్టుకున్నాను ఏంటి అంటే సాంబార్ పెట్టుకున్నాను అండ్ ఫిష్ ఫ్రై పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను లంచ్ చేసేస్తున్నాను అండ్ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది, కాంబినేషన్ అందరికీ తెలిసిందే. సో చూసేసేయండి. మీలో ఎప్పుడైనా పప్పుచారు ఉప్పుచారు తిన్నారా? నేను ఏమో చిన్నప్పుడు తినే ఉంటానేమో, నాకు అంత ఐడియా లేదు. బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి పప్పుచారు ఉప్పుచారు లాగా సాంబారు విత్ ఫిష్ ఫ్రై. చాలా బాగుంది, చాలా టేస్టీగా అయితే ఉంది. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే అనిపించింది నాకు. మీలో చాలామంది తినే ఉంటారు, నేను కూడా ఇప్పుడు తింటున్నాను, చాలా నచ్చింది నాకు. అండ్ చాలా ఆకలితో ఉన్నాను కదా, నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట. సో మరి నేను తింటుంటే మీకు కూడా ఫిష్ తినాలనిపిస్తుందా? సో ఇంకెందుకు ఆలస్యం, తెచ్చేసుకోండి, సండే వచ్చేస్తుంది కదా. సో సండే కూడా మీరు కూడా స్పెషల్ తినొచ్చు అనమాట. ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఐ హోప్ అందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. By the way, I'm enjoying my lunch. Take care. Bye.